నమస్తే అండి. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి డిఎస్సి రాసి 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులు ఏ సర్టిఫికేట్లు దగ్గర ఉంచుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి అడుగుతారు, అవి ఎక్కడెక్కడ తీసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి ప్రతి సర్టిఫికేట్ని ఎక్కడ తీసుకోవాలి, ఆ సర్టిఫికేట్ ఎలా ఉండాలి, ఏ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది అనే దాని గురించి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరిదాకా చూడండి. మీకు సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ ఉన్నదా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసి ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మొత్తం చూసినాక కామెంట్లో అడగండి. ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మీ కామెంట్లు అన్నింటికీ రిప్లై ఇస్తాను. దాంతోపాటుగా బాగా మంది అడిగినటువంటి కామెంట్లకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లాగా మళ్ళీ సపరేట్ వీడియోలో మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేస్తాను. ఇక ఏ సర్టిఫికేట్లు అవసరమో క్షుణ్ణంగా చూసేద్దాం. ఇక మొదటి సర్టిఫికేట్ విషయానికి వస్తే డిఎస్సి అప్లికేషన్ అండి. మీరు ఉద్యోగానికి అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు హాల్ టికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి రెండు అనేది తప్పనిసరి. ఒకవేళ వెబ్ ఆప్షన్లు కనుక ఏదైనా ఇస్తే మటుకు సో దానికి సంబంధించింది కూడా ఇస్తాడు. సో అది అప్డేటెడ్గా అప్పుడు వచ్చినప్పుడు దాన్ని బట్టి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే డిఎస్సి అప్లికేషన్ మీరు అప్లై చేసినటువంటిది అండ్ పరీక్ష హాల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినటువంటి హాల్ టికెట్, ఇవి రెండైతే తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇన్ కేస్ మీరు మీ దగ్గర మిస్ అయినాయి అనుకోండి, మిస్ అయితే మీరు మీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మన డిఎస్సి అఫీషియల్ వెబ్సైటు, సో అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ISMS అని టైప్ చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ వస్తుంది. సో అందులో నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇది మొదట. ఇక రెండవది ఎస్ఎస్సి మెమో అండి, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు. ఎస్ఎస్సి మెమో లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఎందుకంటారంటే ఎస్ఎస్సి మెమోని అడుగుతాడు మ్యాక్సిమం. ఎవరికి దగ్గర అయినా ఎస్ఎస్సి మెమో లేకపోతే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతాడు. ఎస్ఎస్సి మెమో లేని వాళ్ళు కూడా ఉంటారా అని అంటే ఎస్ ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ డిగ్రీ చేసి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసి వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఓపెన్ ఇంటర్ ద్వారా ఇంటర్ అండ్ డిగ్రీ చేసి వచ్చినటువంటి వాళ్ళు కానీ, సో ఇట్లా చేసి వచ్చినటువంటి వాళ్ళకు 10th ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతాడు. మిగతా వాళ్ళందరికీ అంటే ఎస్ఎస్సి ఉన్నటువంటి వాళ్ళకి ఎస్ఎస్సి ఎందుకు అడుగుతాడు అని అంటే అది కూడా డేట్ ఆఫ్ బర్త్ కోసం మాత్రమే. సో మీకు సేమ్ మార్కులు వచ్చినప్పుడు మీ ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ పుట్టిన తేదీకి ప్రూఫ్గా ఎస్ఎస్సి మెమోని అడుగుతాడు. ఖచ్చితంగా ఎస్ఎస్సి మెమో అనేది ఉండాలి, ఒరిజినల్ ఉండాలండి. చాలామంది జిరాక్స్ ఉంటే సరిపోతుందా అని అంటున్నారు. కాదండి, ఒరిజినల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి. సో ఎస్ఎస్సి లేనటువంటి వాళ్ళకు అంటే మొత్తానికి నేను 10th క్లాస్ చదువుకోలేదు, ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చేసిన అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇది మీ సేవ నుంచి తీసుకున్నదై ఉండాలి. సో ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి. ఇక మూడో దాని విషయానికి వస్తే ఇది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించండి. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఫస్ట్ ఇది ఎస్జిటికి సంబంధించినటువంటి చూసినట్లయితే ఎస్జిటి వాళ్ళకు ఇంటర్ మినిమం ఉండాలి. సో ఇంటర్ మెమో అవసరం అండి, ఇంటర్ మెమో తప్పనిసరిగా అవసరం. అంతేగాని స్టడీ సర్టిఫికేట్లు అనేవి ఏం అడిగాడు ఇంటర్కి సంబంధించి, ఇంటర్ మెమో ఉండాలి. దీని తర్వాత మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, టీటీసీ కానీ, ఇంకా డిఎడ్ కానీ చేసి ఉండేటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాబట్టి డిఎడ్కి సంబంధించినటువంటి మెమోలు అడుగుతాడు. సో 2 మెమోలు ఉంటాయి డిఎడ్కి సంబంధించి. ఆ 2 మెమోలు అంటే ఒక దాంట్లో మార్కులు ఉంటాయి, ఇంకో దాంట్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 మెమోస్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్కి సంబంధించినటువంటి ఒకటి, ఈ డిఎడ్కి సంబంధించినటువంటి 2. సో మెమోరాండం ఆఫ్ మార్క్స్ అని ఉంటుంది, మెమో ఉంటుంది, ప్రొవిజనల్ అంటారు. సో ఇవి 2 ఉంటాయి. ఆ 2 కూడా మనం ఒరిజినల్స్ ఉంచుకోవాలి. ఇవి కూడా ఏంటంటే ఒరిజినల్స్, ఖచ్చితంగా ఒరిజినల్స్ అనేవి ఉంచుకోవాలి. సో ఇది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్జిటికి సంబంధించి. సో సేమ్ ఇట్లనే స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే స్కూల్ అసిస్టెంట్లలో 2-3 రకాలు ఉంటాయండి. మళ్ళీ ఇక్కడ ప్రతిదీ దానికి కూడా డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే 2-3 రకాలు ఏముంటాయనంటే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ ఉంటాయి, అండ్ ఈ టీచింగ్ కాకుండా నాన్ టీచింగ్ కూడా ఉంటాయి. అంటే పీడీ కానీ, అది ఫిజికల్ డైరెక్టర్ అంటారు, పీఈటీ కానీ. సో అన్నింటికీ కూడా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది. సో డిగ్రీతో పాటు బీఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, పీఈటీ వాళ్ళకైతే బీపెడ్ అని అంటారు. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇట్లా దానికి సంబంధించినట్టు ఉండాలి. ఇక్కడ డిగ్రీ విషయానికి వస్తే మెమో ఉంటే సరిపోతుంది, లేదు అని అంటే ప్రొవిజనల్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ డిగ్రీలో చాలామంది అడిగేది ఏంటంటే ఖచ్చితంగా కాన్వకేషన్ అవసరం అని అడుగుతారు. కాన్వకేషన్ అంటే తప్పనిసరి కాదండి.
తప్పనిసరి కాదు. డిగ్రీ యొక్క మెమో ఉంటే సరిపోతుంది, ప్రొవిజనల్ ఉన్నా సరిపోతుంది, ఏదైనా ఒక డిగ్రీ ప్రూఫ్ ఉండాలి. దీంతోపాటు బీఎడ్కి సంబంధించినటువంటిది కూడా, బీఎడ్ లేదా బీపెడ్, సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఉండాలి. లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి కొంతమంది హెచ్పిటి ఎల్పిటి చేసినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు యూజీసీ గుర్తింపు పొందినటువంటి ఎల్పిటి లేదా అంటే లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్కు, దీనిలో టీపీటీ అంటారు, హెచ్పిటి అంటారు. సో ఈ సర్టిఫికెట్లు అనేది ఉండాలి. ఇది యూజీసీ గుర్తింపు పొందిందై ఉండాలి. సో బీఎడ్ బీపెడ్ అనేది గుర్తింపు పొందే ఉంటాయి కాబట్టి ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మెమోస్, ప్రొవిజనల్స్, బీఈడికి సంబంధించింది కూడా డిఆర్ లాగానే రెండు ఉంటాయి. ఒకటి మార్క్స్ మెమో ఉంటుంది, ఇంకోటి ప్రొవిజనల్ ఉంటుంది. సో ఈ రెండు కూడా తప్పనిసరిగా ఉండాలి. బీఎడ్కి సంబంధించినటువంటి రెండు ఉంటాయి. ఒక దాంట్లో ఫోటోతో సహా వస్తుంది, ఇంకో దాంట్లోనేమో జస్ట్ మార్క్స్ వస్తాయి. సో అవి రెండు ఉండాలి. ఇక డిగ్రీకి సంబంధించినవి కూడా రెండు ఉంటాయి. ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది డిగ్రీకి సంబంధించి. డిగ్రీ కాన్వకేషన్ అవసరం అంటే తప్పనిసరి కాదు కాన్వకేషన్, ఎవరు టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక మన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చూసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో ఇది రిజర్వేషన్లు పొందేందుకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో ముందుగా ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్టీలకు ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కానీ బీసీలకు మాత్రము క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. సో ఇది మస్ట్ అండ్ షుడ్. చాలామంది ఏమనుకుంటారంటే ఓబీసీ ఉంటే చెల్లుతుంది అని అనుకుంటారు. సో ఓబీసీ అనేది చెల్లదండి. ఓబీసీ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ బీసీలకు ఖచ్చితంగా బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఏనా, మళ్ళీ బీఆ, సిఆ, డిఆ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఏనా, బిఆ, సిఆ, డిఆ, ఏ పోస్ట్ కూడా అనేది ఇస్తాడు. దీంతోపాటు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఒకటి ఉంటుంది. సో ఆ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇస్తాడండి. సో ఈ ఎంఆర్ఓ గారు ఇచ్చేటువంటిది ఏ ఎంఆర్ఓ ఇచ్చినా సరే, ఇక్కడ చాలామంది అమ్మాయిలు, పెళ్ళి అయినటువంటి అమ్మాయిలు చాలామంది అడుగుతారు, ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ నేను ఎక్కడ తీసుకోవాలి సార్ అని చెప్పేసి. మీకు చెప్పేది ఒకటే అండి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు మీ తల్లి నుంచి అంటే మీ తండ్రి నుంచి తీసుకున్నా సరే, తల్లిగారి ఇల్లు అంటాం కదా, మీ తండ్రి గారి ఇంటి నుంచి తీసుకున్నా చెల్లుతుంది, మీ భర్త నుంచి తీసుకున్నా చెల్లుతుంది. సో కాకపోతే మీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో కానీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్లో కానీ పేరు అనేది ఖచ్చితంగా ఎస్ఎస్సి మెమోలా ఉండే విధంగానే చూసుకోవాలి. అంటే తండ్రి ఇంటి పేరుతోటి అదేవిధంగా మీ పేరు పక్కన తండ్రి పేరు ఉండాలి. అంటే డాటర్ ఆఫ్ అని ఉండాలి. ఈ జాగ్రత్త తీసుకోండి గంతే. మీరు ఈ సర్టిఫికేట్ను తండ్రి ఇంటి నుంచి తీసుకుంటారా, భర్త ఇంటి నుంచి తీసుకుంటారా, అది మీ ఓన్ డిసిజన్. మీకు ఆధార్ కార్డు ఎక్కడుంటే అక్కడి నుంచి ఇస్తాడు, మీ ఐడి ప్రూఫ్లు ఎక్కడుంటే అక్కడ నుండి ఇస్తాడు. మీరు భర్త దగ్గర నుంచి తీసుకున్నా చెల్లుతుంది, తండ్రి నుంచి తీసుకున్నా చెల్లుతుంది. నాన్ క్రిమీ లేయర్ కానీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ పెళ్ళైనటువంటి అమ్మాయిలకు చెప్తున్నాను నేను. కానీ మీ పేరు పక్కన ఖచ్చితంగా మీ తండ్రి గారి ఇంటి పేరు ఉండాలి. పేరు మారుస్తారు చాలామంది, ఇంటి పేరు మారుస్తారు. సో ఇక్కడ మారొద్దు, ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. మీరు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కానీ బీసీ ఏబిసిడి ఏ సర్టిఫికేట్ అయినా సరే, ఏ మండల్ నుంచి తీసుకున్నా సరే, మీ తండ్రి మండల్ అయినా సరే, మీ భర్త మండల్ అయినా సరే, తండ్రి గారి ఇంటి నుంచి అయినా సరే, భర్త ఇంటి నుంచి అయినా సరే, ఏదైనా చెల్లుబాటు అవుతుంది. అక్కడ చూసేది కేవలము మీ పేరు ఎలా ఉందని మాత్రమే. తండ్రి గారి ఇంటి పేరుతో మీ పేరే ఉండాలి. అంటే ఎస్ఎస్సి మెమోలో ఎట్లుంటే అట్లనే ఉండాలి. మీ పేరు పక్కన ఖచ్చితంగా డాటర్ ఆఫ్ అని తండ్రి పేరే ఉండాలి, భర్త పేరు అనేది ఉండదు. భర్త ఇంటి దగ్గర తీసుకున్నప్పుడు చాలామందికి భర్త పేరుతోటి ఇస్తారు ఎంఆర్ఓలు, అది జాగ్రత్తగా చూసుకోండి. భర్త దగ్గర తీసుకున్నా సరే తండ్రి ఇంటి పేరు ఇచ్చిండు అనుకోండి చెల్లుతుంది. ఇక తండ్రి గారి దగ్గర తీసుకుంటే భర్త పేరు రాదు, డైరెక్ట్ తండ్రి గారి పేరే వస్తుంది, తండ్రితోటే వస్తుంది. భర్త దగ్గర తీసుకునేటువంటి వాళ్ళకు జాగ్రత్త చెప్తున్నా, భర్త యొక్క ఇంటి పేరు, భర్త యొక్క పేరు పక్కన పెట్టిస్తారు, అట్లా చెల్లదు. ఖచ్చితంగా తండ్రి గారి ఇంటి పేరే ఉండాలి. ఎస్ఎస్సి మెమో పైన మీ పేరే యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. అండ్ మీ పేరు పక్కన డాటర్ ఆఫ్ అని ఉండాలి. ఈ జాగ్రత్త చూసుకోండి. తండ్రి గారి నుంచి తీసుకున్నా, భర్త నుంచి తీసుకున్నా చెల్లుబాటు అవుతుంది. ఇది నాన్ క్రిమీ లేయర్కి సంబంధించి. గిన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ క్వశ్చన్లు దీని నుంచి వస్తాయి నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి అడిగే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లకు దీనికి సంబంధించినటువంటి అడుగుతూ ఉన్నారు. కాబట్టి 1-2 సార్లు చెప్తున్నా. ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఇది కూడా కులం సర్టిఫికేట్ లాంటిదే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ కానటువంటి ఓపెన్ క్యాస్ట్లో ఉన్నటువంటి, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఓపెన్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కులాల వాళ్ళు ఎకనామికల్గా
వీకర్గా ఉంటారని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి 10% రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది కూడా మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ కంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ అయి ఉండాలి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మనకు నోటిఫికేషన్ ఇచ్చిన దానికంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ అయి ఉండాలి. సో నోటిఫికేషన్ అనేది 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిందండి. సో ఇది 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ది చెల్లుబాటు అవుతుంది. ఇట్లా చూసుకోండి. దీనికంటే ముందు కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది 22-23 వచ్చింది. అప్పుడు 21-22 ఫైనాన్షియల్ ఇయర్ కావాలి. సో ఇట్లా నోటిఫికేషన్ కంటే ముందున్న ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోండి. అంతేగాని ఇప్పుడు తీసుకుంటే ఏమి ఇస్తాడు అని అంటే, ఇప్పుడు 2024 కదా, సో ఇప్పటి తీయడు, అంతకుముందుదే ఇస్తాడు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి. ఇక్కడ కూడా భర్త నుంచి తీసుకోవాలా లేదంటే తండ్రి నుంచి తీసుకోవాలని చెప్పేసి పెళ్ళైనటువంటి వాళ్ళతో సందిగ్ధంలో ఉంటారు. మీరు మ్యాక్సిమం తండ్రి నుంచి తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుకొరకు అనంటే ఇది ఓపెన్ కేటగిరీ, అంటే కొన్ని కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలలో లేనటువంటి కులాలు అని అంటాడు కాబట్టి కులాన్ని ప్రాతిపదికన తీసుకొని మాత్రం ఈడబ్ల్యూఎస్ ఇస్తాడు కాబట్టి తండ్రి నుంచి తీసుకునే ప్రయత్నం చేయండి. భర్త నుంచి తీసుకున్నా చెల్లుబాటు అవుతుంది, చెల్లుబాటు కాదని కాదు, కానీ మీ పేరు ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా ఉండేలాగా తీసుకోండి. ఎస్ఎస్సి మెమోలో ఎట్లుంటే అట్లా మీ పేరు ఉండేలాగా చూసుకోండి సర్టిఫికెట్ల పైన, ఎందుకంటే అది ఇది మీదే అని తెలియడం కోసం. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా క్షుణ్ణంగా చూస్తారు. నాన్ క్రిమినల్ ఇయర్కి సంబంధించినటువంటిది ఎప్పటిది ఉన్నా ఏం కాదు, ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఉన్నా ఏం కాదు, ఎక్కువ పట్టించుకోరు. నాన్ క్రిమినల్ ఇయర్ ఉంటే సరిపోతుంది అని అంటాడు. బట్ ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్లలో మెన్షన్ చేస్తున్నాడు. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ కంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్నే వ్యాలిడ్ చేస్తామని. రీసెంట్గా టీఎస్పీఎస్సీలో ఏఈకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు చాలామందిని పక్కన పెట్టిర్రు. వాళ్ళకి సర్టిఫికేట్ ఉంది, బట్ వాళ్ళు అడిగినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్ లేదు. దానివల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొరు. కాబట్టి నోటిఫికేషన్కు ముందు తీసుకున్న సర్టిఫికేట్ ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతుంది. సో ఇప్పుడు తీసుకున్నా కానీ నోటిఫికేషన్ కంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ది అయి ఉండాలి. సో ఇది జాగ్రత్తగా తీసుకోండి, ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటిది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్లు. ఈ స్టడీ సర్టిఫికేట్ల విషయంలో 1 నుంచి 7th వరకు చూస్తారు. సో ఇక్కడ స్టడీ సర్టిఫికేట్లు ఎందుకు అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. ఇది కేవలము మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారు అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే, మీకు లోకల్ జిల్లాను పరిగణలోకి తీసుకోవడం మాత్రమే. ఎందుకొరకనంటే మొత్తానికే స్కూల్ కోకుండా ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చేసి ఉద్యోగాలు కొట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఇది చదువుకోలే ఎట్లా, అది చదువుకోలే ఎట్లా, నాకు 1 year గ్యాప్ వస్తుంది ఎట్లా, నేను టోటల్ కౌంట్ చేస్తే 1 year తక్కువ వస్తుంది ఎట్లా, నేను 6వ తరగతి చదవకుండా డైరెక్ట్ 7వ తరగతికి జంప్ అయినా ఎట్లా, నాకేమన్నా ప్రాబ్లం అవుతుందా, నా జాబ్ పోతుందా అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారండి. అసలు మొత్తానికే స్కూల్ కోకుండా ఓపెన్ 10th రాసిన పరిస్థితి, మరి వానికి జాబ్ రాదా, ఆయనకు జాబ్ రాదా, ఆమెకు జాబ్ రాదా? మీరు లాజికల్గా ఆలోచించాలి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్లలో ఏది లేకపోయినా ఏం కాదు, అక్కడ గ్యాబులు వచ్చినా ఏం కాదు, అసలు అకాడమిక్ ఇయర్లు ఈ 7 ఏళ్ళు కాదు నేను 8 ఏళ్ళు చదివినా అన్నా ఏం కాదు, ఎట్లున్నా ఏం కాదు. కేవలం ఏం చూస్తారు అని అంటే మీది ఏ జిల్లాకు లోకల్ అవుతుంది, మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారు అని మాత్రమే చూస్తారు. మీ దగ్గర 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లలో వాళ్ళు ఫస్ట్ చూసేది, అన్నిటికంటే ముందు చూసేది గుర్తుపెట్టుకోవాలి, 4వ తరగతి నుంచి 4, 5, 6, 7 ఇవన్నీ కూడా ఒకే జిల్లాలో ఉన్నాయా లేదా చూస్తారు. ఒకే జిల్లాలో ఉన్నాయనుకోండి అది లోకల్ జిల్లా, బస్. ఇక మీకు ఏది అడుగరు, ఇక 1, 2, 3 అడగడు, ఈ 4 కనుక ఒకే జిల్లాలో ఉండాలి. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా మీకు 4వ తరగతి స్టడీ సర్టిఫికేట్ ఉంది, 5వ తరగతి లేదు, 6వ తరగతి ఉంది, 7వ తరగతి లేదు. ఈ 5వ తరగతి ఈ 4వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివిన జిల్లాలోనే ఈ 5వ తరగతి రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టిర్రు అనుకోండి, ఆర్ ఫర్ రెసిడెన్సీ. సో ఇది ఒకే జిల్లా అన్నట్టే. ఇది కూడా ఇక మీకు 1, 2, 3 అనేది అంత అవసరం లేదు. ఇక్కడ చదువుకోకుంటే రెసిడెన్సీ తీసుకోమన్నాడు, అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివినా రెసిడెన్సీ తీసుకోమన్నాడు. కాబట్టి రెసిడెన్సీ ఉంటే వరుసగా 4 వస్తాయి కాబట్టి ఒకే జిల్లా అవుతుంది, కాబట్టి అది లోకల్ జిల్లా అవుతుంది. కాబట్టి మీకు పెద్ద హైరాణ పడాల్సిన అవసరం లేదు. చాలామంది 1వ తరగతి లేదు 2వ తరగతి లేదు ఎట్లా అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే అప్పుడు మనం 1వ తరగతి 2వ తరగతి చదివే వయసు అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు, అప్పుడు సరిగ్గా బడికోకనో లేకపోతే ఏదో ఫస్ట్ అయితే నడవనిలే అని ఎట్లనో ఒక రకంగా మనల్ని బడికి పంపించి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తే వాళ్ళు డాటా సరిగా లేక
6-7 తరగతి నుంచి మంచిగా ఉన్నాయి, కొంతమంది 4వ తరగతి నుంచి ఉన్నాయి, కొంతమంది 3వ తరగతి నుంచి ఉన్నాయి. సో వాళ్ళు చూసేది 4 నుంచి 7వ తరగతి వరకు. ఇన్ కేస్ ఇక్కడ కనుక నేను 4వ తరగతి వేరే ఎక్కడ చదువుకున్నా, 5వ తరగతి ఒక్కడ చదువుకున్నా, ఇది వేరే జిల్లా, ఇది వేరే జిల్లా, 6-7 ఒక జిల్లా, ఇట్లా వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రమే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇక్కడ క్రైటీరియా ప్రకారం, రూల్ ప్రకారం వరుసగా 4 సంవత్సరాలు చదివిన జిల్లాని చూస్తారు. కాబట్టి వరుసగా 4 సంవత్సరాలు కనుక లేకపోతే, అది కూడా ఎక్కడ పడితే అక్కడ 4 సంవత్సరాలు చూడడు, పై నుంచి కిందికి 7th నుంచి వరుసగా 4 సంవత్సరాలు కిందికి చూస్తాడు. దాని తర్వాత ఇక్కడ వరుసగా 4 సంవత్సరాలు లేకపోతే అప్పుడు రెండో క్రైటీరియా ఏం చేస్తాడు అని అంటే, ఖచ్చితంగా రెండో క్రైటీరియాలో ఏం చేస్తాడంటే 1 నుంచి 7వ తరగతి వరకు అన్ని తరగతులు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్లు అవసరమే. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్లు అవసరమే. ఎప్పుడు ఇక్కడ 4, 5, 6, 7 ఒకే జిల్లా కాకపోతే మాత్రమే. మంచిగా గుర్తుపెట్టుకోండి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి ఒక జిల్లా పరిధిలో చదువుకొని ఉండకపోతేనే 1 నుంచి 7వ తరగతి వరకు ఉండేటువంటి అన్ని స్టడీ సర్టిఫికెట్లు అవసరం. సో జాగ్రత్తగా గమనించి నేను చెప్పినట్లు ఇది మళ్ళీ వినండి అవసరం అనుకుంటే. ఇట్లా మీరు స్టడీ సర్టిఫికేట్లు అనేది తీసుకోండి. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మనకు రెసిడెన్సీ ఉంటుంది. సో రెసిడెన్సీ తీసుకోవచ్చు. ఈ రెసిడెన్సీ అనేది ఎట్లా ఉండాలంటే మనకు నార్మల్గా ఇచ్చేటువంటి రెసిడెన్సీ కాదండి. మనం మీ సేవకి వెళ్ళగానే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుండు అని ఇస్తాడు. అది నడవది. మనకు ఏ అకాడమిక్ ఇయర్ అయితే చదువుకోలేదో, ఏ అకాడమిక్ ఇయర్ అయితే మనం అన్రికాగ్నైజ్డ్ స్కూల్ చదివినామో, ఏ తరగతి అయితే చదువుకున్నామో ఆ తరగతి, ఆ అకాడమిక్ ఇయర్ అక్కడ కనిపిస్తున్నట్టుగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదే లోకల్ క్యాండిడేట్ అంటాం, దాన్నే రెసిడెన్సీ అంటాం, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అనొచ్చు, ఇంకా చాలా రకాలుగా విరుస్తారు. అది మీ సేవలు ఇచ్చేది కాదు, మాన్యువల్గా వచ్చేది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మనకు ప్రింట్అవుట్ దొరుకుతుంది. సో దాన్ని తీసుకొని ఆ ఫామ్ నింపి ఫిల్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇది స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇక అదర్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి. ఇది అందరికీ అవసరం ఉంటాయి, కొందరికి మాత్రమే అవసరం ఉంటాయి. సో ఇందులో ఎన్ఓసి అని అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి. ఇది ఎవరికి అని అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అవసరం. ఉద్యోగం అని అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇక స్పోర్ట్స్, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అవసరం. సో వాళ్ళకి సంబంధించింది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఇక పిహెచ్సికి సంబంధించి, సో పిహెచ్సిలో 3-4 కేటగిరీస్ అయితే ఉంటాయి. విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ అని చెప్పేసి, ఎంఆర్ అని చెప్పేసి ఇట్లా 4-5 రకాలు ఉంటాయి. దీనికి సదరం సర్టిఫికేట్ అవసరం అండి. సో ఈ సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వాళ్ళను పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి, సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు దగ్గర ఉంచుకుంటే అయిపోతుంది. సో ఇదండి డిఎస్సి వెరిఫికేషన్కు కావాల్సినటువంటి సర్టిఫికేట్ల ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, నాతో నేరుగా మాట్లాడాలి అని మీకు అనిపిస్తే కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో ఈగురం టీవీ అని సెర్చ్ చేయండి, ఇక్కడ కనిపిస్తున్నట్లుగా. సో కాపీల నరేషన్ సెర్చ్ చేసినా, ఈగురం టీవీ అని సెర్చ్ చేసినా నా ఫోటో కనిపిస్తుంది. మీరు కాల్ చేసి నేరుగా నాతో మాట్లాడవచ్చు. మీరు డైరెక్ట్ నాతో మాట్లాడి మీకు ఏ డౌట్లు ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.